ఫ్యామ్, ఈ ఇయర్ డాలస్లో స్నో పడింది కదా, సో మేము తీసుకున్న ప్రికాషన్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది డే 1 ఆఫ్ స్నో స్టార్మ్. మార్నింగ్ లేవగానే చూస్తే అక్కడ వైట్గా అంతా ఫామ్ అయింది, అదంతా స్నో అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ డోర్ తీస్తే మొత్తం వైట్గా ఫామ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంతా స్నోనే. ఎవ్రీ ఇయర్ డాలస్లో కూడా స్నో పడుతుంది, కానీ ఈ ఇయర్స్ చాలా సివియర్ స్టార్మ్ అన్నారు. సో అందుకనే వీడియో చేయాలనుకున్నాను. న్యూస్లో అయితే పవర్ కట్ కూడా ఉంటుంది అన్నారు. ఇంకా చూడండి, అందరూ గ్రాసరీస్ కోసం రన్నింగ్ రేస్. ఇంకా స్నో చూస్తూ ఉంటే ఎలా అని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే సింపుల్గా ఎగ్ పొడి కారం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది చేయడానికి. ఈ కూల్ వెదర్కి ఇలా పొడి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, స్నో పడుతున్నప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలంటే వాటర్ ఫాజెట్స్ అన్నీ కూడా డ్రిప్పింగ్ పెట్టుకోవాలి. అండ్ సింక్ కింద కూడా ఇలా కబోర్డ్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే పైప్ లైన్స్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. విండో బ్లైండ్స్ కూడా క్లోజ్ చేసే ఉంచుకోవాలి, లేదంటే రూమ్ అంతా కూల్ అయిపోతుంది. రూమ్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్, ఫ్రూట్స్ అండ్ క్యాన్ ఫుడ్ ఏవైనా కూడా మనకి ఎమర్జెన్సీగా యూస్ అవుతాయి పవర్ పోయినా కూడా. అవి ఆల్రెడీ కుక్ చేసే ఉంటాయి కాబట్టి సో ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాము. థర్మోస్టాట్ ఎప్పుడు హీట్లోనే ఉంచుకోవాలి. అండ్ ప్లాంట్స్ కూడా లోపల పెట్టేసుకోవాలి. వాటర్ కేస్ అయితే స్టాక్ తెచ్చుకున్నాము. ఇంకా రోజ్ ప్లాంట్ని అయితే అలా ట్రాష్ కవర్తో కవర్ చేశాను. ఇక్కడ చూడండి, సేమ్ షుగర్ క్రిస్టల్స్ లా ఉంది. ఇదంతా కూడా స్లీట్ అంట. ఇయర్కి ఒక్కసారి వస్తుంది, సో కొంతసేపు అలా ఆడుకున్నాము స్నోలో. ఈవినింగ్ అయిన తర్వాత స్నాక్స్, రోస్టెడ్ పల్లీలు తింటూ ఇంకా బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ అలా మా డే అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ డే 2 ఆఫ్ స్నో స్టార్మ్. ఎండ్ వస్తుంది. సెకండ్ డే -10 ఉంది. ఇట్ ఫీల్స్ లైక్ -17. బ్యాక్ యార్డ్ అంతా ఐస్తో కవర్ అయిపోయింది. సన్ వస్తున్నారు మళ్ళీ, చూడండి. డే 2 స్పెషల్ ఏంటంటే అవర్ ఫేవరెట్ ఫ్రెంచ్ టోస్ట్. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకా అలా టీవీ చూస్తూ ఫ్రెంచ్ టోస్ట్ అయితే ఎంజాయ్ చేశాము. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. బయట స్నోఫాల్ పడుతుంది. చూడండి, స్నో ఫ్లేక్స్ పడుతున్నాయి. అవి కూడా ఒక ఫ్లవర్ షేప్లో ఉన్నాయి. బాబీ, స్నో ఫ్లేక్స్ పడుతున్నాయి బాబీ. స్నో చూసా కానీ స్నో ఫాల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ స్నో ఫ్లేక్స్ కూడా ఫ్లవర్ షేప్లో రావటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఈరోజు స్నోలో రీల్స్ చేస్తూ శారీ కట్టుకొని ఫొటోస్ దిగి చాలా ఎంజాయ్ చేసాము. అండ్ హియర్ డే 3 ఆఫ్ స్నో స్టార్మ్. స్టిల్ దేర్. గుడ్ మార్నింగ్. స్నో అంతా కూడా అక్కడ హార్డ్గా అయిపోయింది. బయటకు వెళ్తే స్లిప్పరీగా ఉందన్నమాట. ఇంకా ఈ 3 days బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. ఇంకా ఏదైనా ఇంట్లోనే అనమాట. థర్డ్ డే అయితే అలా కొంచెం ఎండ రావడం స్టార్ట్ అయింది. స్లోగా ఐస్ మెల్ట్ అయిపోతుంది. డే 4 ఆఫ్ స్నో స్టార్మ్ ఎలా ఉందో చూద్దాం. గుడ్ మార్నింగ్. ఇట్స్ ఎ స్టార్మ్ 4th డే. అండ్ ఇంత కూల్గా ఉంటే మాత్రం వామ్ వాటర్ తీసుకోవడం, హెర్బల్ టీస్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఈరోజు కొంచెం స్నో సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఈరోజు స్నో మ్యాన్ని చేసాము. అది కాస్త స్నో బేబీ లాగా అయిపోయింది, చిన్నగా వచ్చింది. ఇంట్లో ఉన్న క్యారెట్స్ అండ్ బ్లూబెర్రీస్ తోటి బీక్ అండ్ ఐస్ పెట్టాము వాడికి. అండ్ వాడికి షర్ట్కి బ్లూబెర్రీ బటన్స్ కూడా పెట్టాను. అండ్ ఫైనలీ మా వాడు స్కార్ఫ్ కూడా వేసుకున్నాడు అండ్ హ్యాట్ కూడా పెట్టుకున్నాడు. ఇలా స్మాల్ క్యూట్ స్నోమ్యాన్ అయితే చేసాము. ఎవ్రీ ఇయర్ స్నోమ్యాన్ చేద్దాం అనుకుంటా, కానీ ఎప్పుడు చేయలేదు.
అండ్ ఈ ఇయర్ అయితే స్నోమ్యాన్ చేశాను. సో 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 హ్యాపీ అనమాట. అండ్ ఈరోజైతే అందరూ బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో మేము కూడా అలా ఒక రౌండ్ వెళ్ళొద్దామని చెప్పని స్టార్ట్ అయ్యాము. ఇది మన ఇండియన్ స్టోర్ చౌరాస్తాకు వచ్చాము. ఇది గ్రాసరీ స్టోర్స్ అండ్ రెస్టారెంట్ కలిపి ఉంటుంది. డాక్యుమెంటేషన్ అంట మా హస్బెండ్ పక్క నుండి కంబైన్ చేస్తున్నారు. అండ్ హియర్ మేమైతే పునుగులు బజ్జీలు ఎంజాయ్ చేస్తూ అలా మా డే అయిపోయింది. దిస్ ఇస్ డే 5 ఆఫ్ స్నో స్టార్మ్. అండ్ మార్నింగ్ అయితే బయటకు వెళ్ళి కాఫీ తీసుకొని అండ్ బయట అంతా ఎలా ఉందో చూద్దామని చెప్పని స్టార్ట్ అయ్యాము. రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం స్నోతో కవర్ అయిపోయినాయి. మెయిన్ రోడ్స్లో అయితే ఇలా స్నో క్లియర్ చేసేసారు. అండ్ ఇది మాకొక సినిక్ రోడ్ వే అనమాట. ఇది ఇక్కడ చాలా బాగుంది చూడండి. కానీ కార్ డ్రైవింగ్ అయితే చాలా కేర్ఫుల్గా చేయాలి, స్లోగా వెళ్ళాలన్నమాట. టైర్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఆ ట్రీస్ అన్నీ. న్యూస్లో చెప్పినంత హెవీ స్నో కానీ పవర్ కట్ కానీ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అండ్ 2 days ఫుల్ స్నో పడింది. నెక్స్ట్ డే నుంచి ఇంకా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అలా మా స్నో ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. వి త్రూ అవుట్ ఎంజాయ్ చేసాము ఈ స్నో అంతా. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.